వైజయంతిదేవి గారు ఉన్నారా? మాట్లాడుతున్నాను. నేను రఘుదేవపురం ఎస్ఐని మాట్లాడుతున్నాను. సారీ మేడం, ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్. మీ అబ్బాయి సుధాకర్ హత్య చేయబడ్డాడు. ఏమిటి ఏమిటి మీరు మాట్లాడుతున్నది? అవును మేడం, 2 గంటల ముందు శవాన్ని శ్వాసనం చేసుకున్నాం. ఇంకొద్ది సేపట్లో శవాన్ని మీ ఇంటికి తీసుకొస్తారు. ఏమండి? ఎవరన్నా బిడ్డను హత్య చేశారట. నన్ను చంపలేని కసుతో ఆ దుర్మార్గులు నా బాబులు పొట్టలు పెట్టుకున్నారు. ఆ కిరాతకులే నా బాబు ప్రాణాలు తీశారు. నా బాబు ప్రాణాలు తీశారు. నా బాబు ప్రాణాలు. ఎంత మాత్రం ఆ రాక్షసుల ప్రాణాలతో బ్రతకూడదు. ఆ నరహంతకుల్ని సర్వనాశనం చెయ్యాలి. నా కసి తీరేలా, నా కడుపు మంట చల్లారేలాగా ఆ దౌర్భాగ్యుల్ని నేను కాల్చి చంపాలి. అర్జున్, నువ్వు నాకు సహాయం చేస్తానని చెప్పు. నిర్దాక్షిణ్యంగా నా బిడ్డలు చంపిన ఆ కూనీకోర్లు ఎవరో తెలుసుకుంటానని చెప్పు. నాకు కావలసింది ఆ దుర్మార్గుల ప్రాణాలు. వాళ్ళని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేస్తానని ఈ అమ్మ మీద ఒట్టేసి ప్రమాణం చేయి. నా కన్నతల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మీ బాబుని చంపిన ఆ హంతకుల్ని మీ కాళ్ళ ముందు పడేసే బాధ్యత నాది. సుధాకర్, సుధాకర్, బాబు, సుధాకర్, సుధాకర్, వీడే బాబు నా గారాల కొడుకు. వీడే బాబు నా కలల స్వరూపం. వీడే బాబు నా సర్వస్వం. అర్జున్, 10 నిమిషాల క్రితం నా సుధాకర్ని నీకు పరిచయం చేద్దాం అనుకున్నాను. నా ప్రాణాలు కాపాడిన దాతగా నీ గురించి వీరితో చెబుదామనుకున్నాను. కానీ ఇప్పుడు వీడు నా మాట వినే స్థితిలో లేడు. ఆయన నా మాట వినే స్థితిలో. ఇన్స్పెక్టర్, నా కొడుకుని ఎవరు చంపారు? ఈ దారుణం ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? మేడం, రఘుదేవపురంలో హత్య జరిగిందని మాకు ఫోన్ వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్ళాం. అప్పటికే హంతకుడు పారిపోతున్నాడు. ఎవరా హంతకుడు? ఎలా ఉంటాడు? హంతకుడు కుర్రాడే, సరిగ్గా అబ్బాయిలాగే ఉంటాడు. అతనికి సంబంధించిన ఆధారాలేమీ దొరకలేదా? పారిపోతున్న సమయంలో అతను వేసుకున్న కోటు మాకు దొరికింది. ఈ కోటు ఆధారంగా ఆ హంతకుడి కోసం గాలిస్తున్నాం. మీలో ఎవరైనా ఈ కోటు గుర్తుపట్టగలరా? ఇదెవరిదో మాకు తెలీదు. నిన్ను నమ్మినందుకు గొప్పగా నటించావు. ప్రమాణాలు చేసి అబద్ధాలు చెప్పి ఆంటీని ఎంత మోసం చేశావు. యు ఆర్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డరర్. లావణ్య, షట్ అప్. ఇక నన్ను అలా పిలిచే అర్హత నీకు లేదు. మంచితనం ముసుగులో నువ్వు ఈ ప్రపంచాన్ని మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలేవు. లావణ్య, ఏమిటో మాట్లాడేది? ఇంకేం మాట్లాడద్దు. గెట్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్. ఇంకొక క్షణం ఇంట్లో నిలబడే అర్హత నీకు లేదు. మర్యాదగా ఈ ఇంటికి ఈ ఊరికి దూరంగా వెళ్ళిపో. వక్రించిన నీ బుద్ధికి ఏ ఒలకాట్లలో తలదాచుకో. జన్మలో నీ ముఖం నాకు చూపించుకో. లావణ్య, నేను చెప్పేది ఒక్కసారి విను. ఏమిటి ఇంకా నువ్వు చెప్పేది? నీ మాటల గారడికి మోసపోయే పిచ్చిదాన్ని కాదు నేను. నిన్ను ప్రేమించిన నేరానికి పోలీసులు ఎదుట నిజం చెప్పకుండా నోరు మూసుకున్నానే, అందుకు సంతోషించు. లేకుంటే ఆ కోర్టు నీదేనని, అది నీకు నేను ప్రెజెంట్ చేశానని పోలీసులకు నిజం చెప్పుంటే సుధాకర్ ని నువ్వే హత్య చేశావని పోలీసులు నిన్ను అరెస్ట్ చేసుండేవారు. అంతకంటే ముందు ఆంటీ నిన్ను కాల్చి చంపేది.
ఇంత పాపం చేసిన నువ్వు ఇంకా ఇంట్లో పాగా వేసి నా కళ్ళ ముందే తిరుగుతున్నావంటే నో ఐ కాంట్ బేర్ ఇట్. పోలీసులు ఆంటీ కాదు, నేనే నిన్ను కాల్చి చంపుతాను. అంత ఘోరం జరగకముందే get out, get out. Come on, do it. కాల్చి చంపుతానన్నావుగా. Come on, shoot me, I say shoot me. ఏ గుండె ధైర్యం తాల్చలేదా? అర్జున్, go away అర్జున్, please go away, go away. No, నేను ఇంట్లోంచి వెళ్ళను. సుధాకర్ని చంపిన హంతకుడు ఎవడో తెలుసుకుని వాడెక్కడున్నా వెతికి తీసుకొచ్చి మీ ఆంటీ కాళ్ళ ముందు పడేసి నా మాట నిలుపుకుని నేను ఇంట్లోంచి వెళ్ళను. అంటే ఆ హత్య నువ్వు చేయలేదంటావా? నా అంత నీచానికి నేను దిగజారేవాణ్ణి కాను. మరి నీ కోటు పోలీసులకు ఎలా దొరికింది? ఆ కోటు వేసుకుని పారిపోయిన ఆ హత్యకుడు ఎవరు? ఆ కోటు నాదే. పోలీసులు వచ్చినప్పుడు సుధాకర్ శవాన్ని వదిలేసి పారిపోయింది నేనే. కానీ ఆ హత్య నేను చేయలేదు. నేను హంతకుడిని కాను. ఏమిటి ఏమిటో అనేది? అసలు ఈ హత్య చేసింది ఎవరు? నువ్వెందుకు చిక్కుకున్నావు? అర్జున్, అసలు ఏం జరిగిందో చెప్పు. Tell me the truth. Tell me, అర్జున్. చెప్తాను లావణ్య, నా మనసుకు తెలిసిన నిజాన్ని నీకు పూర్తిగా చెప్తాను. ఇప్పుడు చెప్పు, ఇందులో నా తప్పేమిటి? మనసిచ్చిన నువ్వే నన్ను కాల్చి చంపుతానన్నావే, అంత దారుణం ద్రోహం నేనేం చేశాను? నిజంగా నేను చేసినవే నేరాలై పాపాలైతే నేనే నేరస్తుని ఇంకా నువ్వు భావిస్తుంటే నీ మనస్సాక్షిని మించి న్యాయస్థానం నాకు అక్కర్లేదు. మనసిచ్చిన నీ చేతిలో చావైనా నాకు స్వర్గమే, కానీ నీ తీర్పు నాకు కావాలి. ఎందుకు కాదంటాడమ్మా? ఎవరి ఆస్తికి ఎవరు అధికారులు కావాలో ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టుంటాడు. అవును బాబు, నీ మంచితనాన్ని మెచ్చుకుని నా అసహాయతను తెలుసుకుని నింగిలోని ఆ దేవతలే నిన్ను నన్ను కలిపారు. తల్లి కొడుకుల బంధం ఏర్పరిచారు. ఇది ఇలాగే కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను నాయన. అమ్మా, ఈ ఆస్తి ఐశ్వర్యాల కన్నా నీ ప్రేమాభిమానాలు కాదనలేకే ఈ బాధ్యతనే ఒప్పుకుంటున్నాను. వీటికి నేను కేవలం కాపలాకారుని మాత్రమే. చెల్లమ్మ, సుధాకర్ లేని లోటు ఈ అర్జున్ తీరుస్తాడని నా నమ్మకం. తప్పదుగా మరి. మా ఇంటికి కోడలు లేని లోటు నీ లావణ్య తీరుస్తుందని నా నిర్ణయం. అంటే మా అర్జున్కి నీ లావణ్య కాబోయే అర్ధాంగి. చూపులు కలిసి శుభవేళ పరువం పల్లవి పాడాలి, తలపుల తపనలు తాళం వేయాలి. చూపులు కలిసే ఈ శుభవేళ పరువం పల్లవి పాడాలి, తలపుల తపనలు తాళం వేయాలి. ఆహా
మాట కలకాలం ఇలా సాగిపోని ఇదే చోట నీలోన నన్నే నిండిపోని ఏదో తీపి కలలాగా నన్నే చేరినావు వసంతాలు చిందించి గుబాళించినావు సొగసరివని గడసరివని బాసలు చేసేను సొగసరివని గడసరివని బంధం వేసేను చూపులు కలిసి ఈ శుభవేళ పరువం పల్లవి పాడాలి తలపుల తపనలు తాళం వేయాలి ఒకే మాట ఇద్దరిదై ఒకే మాట సాగని చెరో రెండు కళ్ళున్నా ఒకే చూపు కానీ చిరంజీవి ప్రేమంటూ సితారాలు మృగనే సరాగాలు మనవంటూ మరో చరిత రాయని వలపుల స్వరం పలికిన క్షణం మన కథవో నందనం వలపుల స్వరం పలికిన క్షణం తరగని బృందావనం చూపులు కలిసే ఈ శుభవేళ పరువం పల్లవి పాడాలి తలపుల తపనలు తాళం వేయాలి లా లా లా. చూపులు కలిసి ఈ శుభవేళ పరువం పల్లవి పాడాలి తలపుల తపనలు తాళం వేయాలి హలో 3 టౌన్ పోలీస్ స్టేషన్. సార్, ప్రభుదేవపురం దర్గాకొండ మీద ఇప్పుడే హత్య జరిగింది. మీరు వెంటనే వెళ్తే హంతకుడు దొరకవచ్చు. హలో, మీరెవరు? హలో హలో, నేను ఆ విషయం బయటికి చెప్తే